దేవుడా, ఈ జర్నీలో అయినా నా పక్కన ఒక అమ్మాయి వచ్చేటట్టు చూడు దేవుడా. అప్పుడే నువ్వు ఉన్నావని నేను నమ్ముతా. ట్రైన్ వచ్చేసింది. సాయిరామ్. ఏంటో ఈసారి కూడా అమ్మాయి రాలేదు. అసలు నా లైఫ్లో అమ్మాయి వస్తుందని రాసలేదేమో. అసలు ఉన్నావా దేవుడా? అసలు నాకన్నా దరిద్రుడు ఎవడు లేడేమో. ఏం చేస్తాం? అచ్చు దేవతలా ఉంది. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. సాయిరామ్, సాయిరామ్. అయ్యో, పట్టీలు పడిపోయాయే. అయ్యో, అమ్మాయి ఏమో పడుకుంది. లేపాలా వద్దా? లేపకపోతే ఎలా ఇస్తాం? సరే, ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. అమ్మాయి లెగట్లేదే. మళ్ళీ లేపుదామా? కొడతదేమో. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది కోమా పేషెంట్ లాగా ఉంది? హలో. మీ పట్టీలు పడిపోయాయి. థ్యాంక్ యూ. ఓకే. అమ్మాయితో ఎలా మాట్లాడాలి? వామో, ఇటు చూస్తుంది. ఏంట్రా, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. దేవుడా, నువ్వు ఛాన్స్ ఇచ్చావు గాని నాకే ఏం అర్థం కావట్లే. అమ్మాయి ఏదో రాస్తుంది, దాని మీద ఏదో ఒకటి అడిగి చూద్దాం. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? కవితలు రాస్తున్నారా? యాక్చువల్లీ నాకు ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఏదో అలా. ఓ, వెరీ గుడ్. మీకు కవితలు అంటే ఇష్టమా? కవితలు అంటే చాలా ఇష్టం. మీకు ఒకటి చెప్పనా? నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కవితలతో స్టార్ట్ చేస్తా. అసలు మా బెస్ట్ ఫ్రెండ్ పేరు కవితే. అసలు ఆ పేరుందనే నేను తనతో ఫ్రెండ్షిప్ చేశా, తెలుసా? అంత ఇష్టం నాకు కవిత అంటే. గ్రేట్ అండి. మీకు కవుల్లో ఏ కవి అంటే బాగా ఇష్టం? అంత సడన్ గా అడిగితే ఎవరికి తెలియాలి? అంటే వీలు కావాలని కాదు, చాలా మంది అన్నారు. ఇలా సడన్ గా అడిగితే చెప్పడం చాలా కష్టం. పర్వాలేదు, ఒక కవిత చెప్పండి. ఒక్క నిమిషం. నీకు అవసరమా? నీకు అవసరమా? అసలు కవితల కోసం నీకు అవసరమా? మూసుకొని ఉండొచ్చు కదా. ఏమైందండి? ఆల్ ఓకేనా? ఓకే ఓకే. సరే కానీ మీరేం చూస్తుంటారు? నేను సైకాలజీ స్టూడెంట్ అండి. ఓ, మీరేం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయింది. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. ప్రస్తుతానికి స్ట్రగ్లింగ్ అండి. గుడ్ అండి. యాక్చువల్లీ యాక్టింగ్ అంటే నాకు కూడా ఇష్టం, కానీ రాదు. ఓ, సర్లే, ఏదో ఒకటి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? త్రివేంద్రం. ఓ, మరి మీరు? కొట్టాయం. ఓకే. అమ్మాయితో ఏం మాట్లాడాలి? అయ్యో, ఏమైందండి? కొంచెం పెయిన్ వస్తుందండి. ఓ, ఎందుకండి పెయిన్ వస్తుంది? రీసెంట్ గానే కుట్టించాను. యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండదండి, కానీ నా బాయ్ ఫ్రెండ్కి ఇష్టమని కుట్టించుకున్నా. ఒక్క నిమిషం. దేవుడా, ఇదేం సాగు దేవుడా, సడన్ గా బాయ్ ఫ్రెండ్ అంటుంది. మళ్ళీ ఆడాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి.
అబ్బా బాబా ఏం మాట్లాడుతుందిరా బాబు, తెగ నవ్వేస్తుంది. వాడెవడో బాగా పులిహోరగడ్లాగా ఉన్నాడు. నాతో మాట్లాడాల్సింది ఎవరితోటో మాట్లాడుతుంది. ఇన్ని సంవత్సరాలకి మింగిల్ అవుదాం అనుకున్నా, మళ్ళీ సింగిల్గానే ఉండిపోతున్నా. దేవుడా ఉన్నావు అనుకున్నా కదయ్యా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి. సరే బాయ్. ఏమైందండి అలా ఉన్నారు? మాట్లాడట్లేదు. గర్ల్ ఫ్రెండ్ దొరికిందని ఆనందం పడే లోపలే బాయ్ ఫ్రెండ్ అని ఏడిపించావు కదా, మళ్ళీ అడుగుతున్నావా? ఏం లేదండి, కొంచెం హెడ్ఏక్గా ఉంది అందుకే. అవును, మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇప్పటి వరకు ఉందనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది లేదని. ఏం చేస్తా? లేదండి. అవునా, చూడ్డానికి మంచి వాళ్ళనే ఉన్నారే, గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు? ఇదే కదా ప్రాబ్లం, మంచిగా వాడిని కాబట్టి ఎవరు లేరు. ఏంటి? ఏమో అండి, తెలీదు. లవ్ లేదు ఓకే, అట్లీస్ట్ కాలేజీలో క్రష్, ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ ఏదో ఒకటి ఉంటుందిగా, ఏవో ఒకటి ఉంటుందిగా. చెప్పండి, ఆలోచించుకోండి. ఏవి లేకుండా అదో ఉంటుంది. నా ఫేస్ చూసి మీరు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, కానీ మనకు అలాంటివి ఇప్పటి వరకు ఏం లేవండి. అవునా, ఏదో ఒకటి ఉంటుంది. మీరు కావాలని చెప్పట్లేదు, చెప్పండి. మీరు కావాలని అడిగినట్టు ఉందండి. నా సంగతి ఎందుకులే, కానీ మీ లవ్ స్టోరీలు ఏమైనా ఉంటే చెప్పండి. యాక్చువల్లీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు నా స్టోరీ అడుగుతారా అని. యాక్చువల్లీ మా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇదేంటి ఎంత మాట్లాడుతుంది? అమ్మమ్మ ఏంటమ్మా, గ్యాప్ ఇవ్వమ్మా. అయ్యా వేస్ట్గా కెలిపినట్టున్నానే, సాయిరా. అయ్యో ఆగండి. థ్యాంక్స్. ఇదేం కర్మరా బాబు. విన్నారా? ఓ, ఆ. ఏమండి ఏమండి, ఆపండి, ఆకలేస్తుంది. తిన్న తర్వాత చెప్తారు. స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయిందండి, ఇంకా ముందు ముందు చాలా. అయ్యయ్యో, తిన్నాక ఎనర్జీ కూడా ఉండాలి కదా మీకు కూడా, అప్పుడు చెప్తారు. సరే, ఏంట్రా బాబు, వేస్ట్గా అడిగినట్టున్నాను. మీకు తెలియట్లేదు కానీ నా స్టోరీ చాలా గాఢమైన. ఏమండి, తిన్న తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. పర్వాలేదు. ఇది వదిలేలేదు. చెప్పండి. చీదీనమ్మ జీవితం. అయ్యో ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏంటి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అయ్యో నేను కూడా వస్తున్నా, ఆగండి. సరే రండి. ఇదేంద్రా బాబు, స్టోరీ చెప్పి చెప్పి పిచ్చిదే అయిపోద్దేంట. ఏంటండి అప్పుడే పడుకుంటున్నారు? ఉండండి, ఇంకా ఉంది స్టోరీ. ఏమండి ఇక ఆపండి, నాకు నిద్ర వస్తుందండి, చాలా హెడ్ఏక్గా ఉంది. మీరు చెప్పి చెప్పి అలసిపోయి ఉంటారు, పడుకోండి. సరే, మనం మార్నింగ్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ రేపా? నీకో దండమే తల్లి. ఏంటో ఈ మనిషి.